ఇది వచ్చి లాకౌట్ ఫ్రూట్ అండి, కొత్త వెరైటీ. ఇది వేరుగా దొరుకుతాయండి, ఎక్కడ పడితే అక్కడ దొరకవండి. ఇది నర్సరీలో శ్రీ వెంకట దుర్గా నర్సరీలోనే దొరుకుతాయండి కేవలం. ఇది స్టెమ్ కి వస్తాయండి అని ఫ్రూటింగ్, ఇది ఫ్లవరింగ్ వస్తుంది చూడండి. పచ్చడి పెట్టుకోవడం బాగుంటది, కర్రీస్ ఒకటి పప్పు వేసుకొని వండుకోవడం బాగుంటది పప్పు. నమస్తే, వెల్కమ్ టు విభావల్ నేచర్. విభావల్ నేచర్ మెంబర్స్ అందరికీ, వ్యూవర్స్ కి హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ జనవరి 1 రోజు ఏదైనా ఒక మొక్క తెచ్చుకోవాలి, అలాగే కొత్త మొక్కలు ఏమైనా ఉంటే మీకు చూపించాలనే ఉద్దేశంతో నర్సరీకి వెళ్ళాను. ఇది శ్రీ వెంకటదుర్గ నర్సరీ, సాహెబ్ నగర్ లో ఉంటుంది. చక్కని రంగుల ముగ్గులతో కస్టమర్లకి స్వాగతం పలుకుతూ ముగ్గులు వేశారు. వీళ్ళు అనుకున్నట్టుగానే చాలా మంది జనవరి 1 రోజు మొక్కలు తీసుకోవడానికి వచ్చారు. ఇక్కడ ఏమేమి మొక్కలు ఉన్నాయి, కొత్త పళ్ళ మొక్కలు ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇంతకు ముందు కూడా ఈ నర్సరీకి వచ్చాను, అప్పుడు చెప్పాను పళ్ళ మొక్కలు ఇంకొన్ని చాలా ఉంటాయి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తానని. ఇప్పటికి కుదిరింది, ఈ రోజైతే పళ్ళ మొక్కలు చూపిస్తాను. చాలా పెద్దగా ఉంటుంది నర్సరీ, అన్ని మొక్కలు దొరుకుతాయి. అట్లనే కుండీలు, మనకి మట్టి, ఇవన్నీ కూడా దొరుకుతాయి. చూడండి ఎంత అందంగా చేసి పెట్టారు. చక్కగా ఈ దారి పొడవుతో కూడా ముగ్గులు వేసినట్టున్నారు, కాకపోతే అందరం రావడం వల్ల కొంచెం పోయినట్టున్నాయి. ఎంత కష్టపడేశారో అనిపించింది. స్టార్టింగ్ నుంచి మనం ఎండింగ్ వరకు వేసారు అన్ని ముగ్గులను. ఇవైతే ఇక్కడ పోకబంతి, ఇవి సీతమ్మ వారి జడ అంటారు కదా, అవే అనుకుంటున్నా. కానీ ఇన్ని రంగుల్లో ఉంటాయి అనేది తెలియదు, చూడాలి, అడిగి చూద్దాము. బంతి పూలు, హ్యాంగింగ్ పార్ట్స్ లో పెట్టడానికి అయితే రకరకాల ప్లాంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయి బంతి పూలు. ఈ బంతినారు మన టెరెస్ గార్డెన్ లో పెట్టుకుంటే కూడా కొంచెం చీడపిల్లలు తక్కువగా వస్తాయి. ఇవైతే చాలా రంగుల్లో కనిపిస్తున్నాయి. ఇట్లా మనకు పెయింటింగ్స్ వేసేటప్పుడు వేస్తారు చూసారు, అట్లా అనిపిస్తుంది. రెడ్, ఎల్లో, లైట్ పింక్, ఆరెంజ్, ఎంత బాగున్నాయో చిన్న చిన్నగా. చూడండి ఇది ఆరెంజ్ కలర్ ఎంత బాగుందో. చాలా ఫ్రెష్గా ఉంటాయి నర్సరీలా. ఒక్కొక్కసారి మన ఇంటికి తీసుకెళ్తే కొంచెం అయితే డల్ అవుతాయి. ఇట్లాంటి చిన్న చిన్నవి మనం హ్యాంగింగ్ పాట్స్ లో పెట్టేటివి అయితే కొంచెం డల్ అనిపిస్తాయి. చూడండి మొత్తం మందారాలు ఒక దగ్గర పెట్టారు, 5 రకాల మందారాలు. ఈ నర్సరీలో అయితే ముద్ద మందారం కానీ, రెక్క మందారం కానీ, పెద్దగా వచ్చేటివి, చిన్నగా వచ్చేటివి, ఎన్ని రకాల మందారాలు ఉంటాయి. అది కూడా తక్కువ ధరలోనే ఉంటాయి. మిగతా నర్సరీల కంటే ఇక్కడ మాత్రం తక్కువగా ఉంటాయి. ఇదండి వైట్, మధ్యలో రెడ్ వచ్చి ఎంత అందంగా ఉందో. ఇది పక్కనే మళ్ళీ లైట్ పింక్, ఇవన్నీ మందారాలే. మనకు నచ్చిన మొక్క ఎంచుకోవచ్చు. సంక్రాంతి నుంచి ఫిబ్రవరి ఎండ్ వరకు కూడా వాతావరణం చాలా బాగుంటుంది కాబట్టి గార్డెన్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి మంచిది. ఎందుకంటే ఎండ ఎక్కువ ఉండదు, వర్షం రాదు, కాబట్టి మన పనులకి ఆటంకం కలగకుండా ఉంటుంది. కాబట్టి స్టార్ట్ చేసుకుని టెర్రస్ గార్డెన్ అయినా, బాల్కనీ గార్డెనింగ్ అయినా కూడా ఇప్పుడు ఈ సీజన్ లో స్టార్ట్ చేస్తే పనులకి డిస్టర్బెన్స్ కాకుండా ఉంటుంది. ఇక్కడ పక్కకి రబ్బర్ ప్లాంట్స్ ఉన్నాయి చూడండి, ఎన్ని ఉన్నాయో. ఎంతమంది కస్టమర్లు అడిగితే వీళ్ళు ఇన్ని పెట్టారా అనిపించింది నాకైతే. చాలా ఉన్నాయి మొక్కలు. చూడండి మనం మొన్ననే అనుకున్నాం కదా ఇండోర్ ప్లాంట్స్ లో ఇది రబ్బర్ ప్లాంట్ కూడా బాగుంటుందని. మరి బాల్కనీలో ఎండ తగిలే ప్లేస్ లో, కొంచెం ఎక్కువ బ్రైట్నెస్ ప్లేస్ లో ఉంటే చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవి కూడా, ఇవైతే దేవగన్నేరు అనుకుంటున్నా. వైట్ చూడగానే బాగా అట్రాక్టివ్ అనిపించినాయి, అందుకని ఇట్లా మీకు చూపించాలని ఇట్లా తీస్తున్నాయి. చూడండి ఎంత అందంగా ఉన్నాయి, ఎంత ఫ్రెష్ గా స్వచ్ఛంగా అనిపిస్తున్నాయి. కుండి మాత్రం పెద్దదే, అందుకని అంత బాగా వచ్చినాయి, అంత పెద్దగా అయింది చెట్టు. ఇక్కడైతే అరటి, ఈ అంజీరా 2 ఉన్నాయి. కొత్త మొక్కలు ఏమున్నాయో చూద్దాం ఇప్పుడు, అడుగుదాం. వాళ్ళు కొంచెం ఏదో లోడు ఎత్తుతున్నట్టుంది, వేరే నర్సరీకి పంపిస్తున్నట్టుంది. ఇక్కడ చూసినారా మర్రి చెట్టు బోన్సాయి, చూడండి ఎంత అందంగా కట్ చేశారో. ఇదిగోండి మర్రి చెట్టు 2, 3 ఉన్నాయి ఇక్కడ. స్టెమ్ ఎంత లావుగా ఉంటే అంత అందంగా అనిపిస్తుంది. అన్ని సంవత్సరాలది కూడా ఉంటుంది అన్నట్టు. ఎక్కువ స్టెమ్ లావుగా ఉందనుకోండి, ఎక్కువ సంవత్సరాలు, దానికి రేటు కూడా ఎక్కువనే ఉంటుంది. చూడండి ఎంత అందంగా ఉంటుందో. దీనికి మర్రికి ఊడలు వచ్చినప్పుడు చాలా అందంగా అనిపిస్తుంది ఈ బోన్సాయిలో. నేనైతే ఒకటి రాగి చెట్టు ట్రై చేస్తున్నాను, రావి చెట్టు. ఈ బంతి మొక్కలకైతే చెప్పేది లేదు, ఎన్ని రంగుల్లో ఉన్నాయో. ఆరెంజ్ ఉంది, ఎల్లో ఉంది, మీడియం ఎల్లో కలర్ లో, ఇంకొకటి అయితే లైట్ ఎల్లో కలర్. ఫస్ట్ టైం నేను ఇట్లా ఈ కలర్ లో ఫ్లవర్ చూడడము. చూడండి లైట్ ఎల్లో కలర్ లో ఎంత బాగున్నాయో. ఇక ఇదైతే ప్యాషన్ ఫ్లవర్ ప్లాంట్ అంట. ఇప్పుడు వినలేదు, చూడలేదు. కాకపోతే ఇట్లా మంచిగా వెల్వెట్ లాగా అనిపిస్తుంది టచ్ చేస్తుంటే. ఒక 2-3 కలర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇది షాంపూ ప్లాంట్. ఇక్కడ చిన్న మొగ్గ కనిపిస్తుంది కదా, అది కొంచెం పెద్దగైన తర్వాత దాన్ని ఇలా కొంచెం ప్రెస్ చేస్తే దాంట్లో నుంచి షాంపూ వస్తుందంట. అది తర్వాత మళ్ళీ 2-3 days 1 week అట్లా అయిన తర్వాత మళ్ళీ ఫిల్ అయిపోతుందంట. ఇది వచ్చి లాకౌట్ ఫ్రూట్ అండి, కొత్త వెరైటీ. ఇది వేరుగా దొరుకుతాయండి, ఎక్కడ పడితే అక్కడ దొరకవండి. ఇది నర్సరీలో శ్రీ వెంకట దుర్గా నర్సరీలోనే దొరుకుతాయండి కేవలం. ఇది ఒకసారి ఫ్రూట్ అది చెప్పండి, ఒక ప్లాంట్ పేరు. లాకౌట్ ఫ్రూట్. లాకౌట్, ఓకే. ఫ్రూట్స్ వస్తాయి ఇవి. ఈవెన్ ఫ్లవరింగ్ వచ్చింది కానీ ఫ్రూటింగ్ వస్తుందండి ఇప్పుడు. సీజనల్ ఇది? సీజనల్ ఏముండదండి, ఇది వస్తుంది.
ఆల్ టైమ్ అండి. ఎట్లుంటది ఫ్రూట్? ఫ్రూట్ బాగుంటదండి, మన టేస్ట్ కూడా స్వీటెడ్ ఉంటదండి. లాకౌట్ జంబూటిగా ఫ్రూట్ అండి, కొత్త వెరైటీ ఇది. బ్లాక్ కలర్ చిన్న చిన్న వస్తాయండి, చెట్టుకే వస్తాయండి. ఫ్రూటింగ్ కూడా స్టెమ్ కి వస్తాయండి, అని ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ వస్తుంది చూడండి. మనకి శ్రీ వెంకట స్టార్ ఫ్రూట్ లాగా ఉంటదండి. రౌండ్ గా వస్తుంది, నేరే టైప్ గ్రేప్స్ టైప్ ఉంటదండి. బ్లాక్ టేస్ట్ కూడా బాగుంటదండి, స్వీటెడ్ ఉంటుంది జంబూటిగా ఫ్రూట్. ఇది కూడా ఇప్పుడు సంవత్సరం పొడవునా ఎప్పుడు వస్తానే ఉంటదండి. బిలంబరి ఉసిరి అండి, ఇది చెట్టుకే వస్తాయండి, స్టెమ్ కే వస్తాయి. ఫ్రూటింగ్ కూడా ఇది మన చట్నీలు పచ్చళ్ళు పెట్టుకోనికి బాగా అనుకొస్తాయండి. పిక్కిల్స్ డైరెక్ట్ తినచ్చండి, పుల్ల ఉంటదండి. పచ్చడి పెట్టుకోవడానికి బాగుంటదండి, కర్రీస్ ఒకటి పప్పు వేసుకొని వండుకోవడానికి బాగుంటదండి, పప్పులకి. బిలంబరి ఉసిరి ఇది. ఇదిగోండి బంచెస్ అండి, ఇది కాయ సైజ్ ఇదేనండి, ఇంకా లాస్ట్ సైజ్ రాలిపోతాయండి కిందకి. కలర్ గ్రీనే ఉంటదండి. అంతేనా? వేరే కలర్ అయితే బ్రౌన్ కలర్, బ్రౌనిష్ వస్తుందండి, లీఫ్ టైప్ వస్తుంది కలర్ కూడా. అట్లయినప్పుడు తీసుకోవాలి. పేరు ఒకసారి చెప్పండి. మినీలా చెర్రీ అండి. మినీలా చెర్రీ. మిర్చి మందార రెడ్ ఒకటి, బేబీ పింక్ ఒకటి ఉంటదండి. బేబీ పింక్ ఇది ఇచ్చుకుంటాయి కదా? ఇచ్చుకోదండి, ఇంకా ఇలా ఉంటదండి. ఇంతేనే ఉంటదండి మిర్చి మందార. ఇవన్నవేనండి, మొగ్గలో ఉన్నదండి. ఇది పత్తి మందార. పత్తి మందార రెడ్ అండి, ఇది రెక్క ముద్ద కాదండి. ఇది ఇవి బోన్సాయి పారిజాతం మేడం. బోన్సాయి పారిజాతం, టెర్రస్ గార్డెన్. ఆర్కిడ్ గులాబీ ఉంది, బంచెస్ బేబీ పింక్ కలర్. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ అండ్ ఇండోర్ ప్లాంట్స్ చూపిస్తాను. ఇది ఈరోజు వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు. మరోసారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.